నమస్కారం. తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. ఉత్తర మండల పరిధిలోని కార్ఖానా బొల్లారం పోలీస్ స్టేషన్లో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుండి 31 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఉత్తర మండల డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు. బోయిన్పల్లికి చెందిన శ్రీధర్ అనే ఆభరణాల వ్యాపారి ఇంట్లో పని మనిషిగా ఉన్న మాధవి, ఆమె భర్త కృష్ణయ్యలు పక్కా ప్రణాళిక ప్రకారం పలు దఫాలుగా బంగారు ఆభరణాలు, బిస్కెట్లను దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దొంగతనం చేసిన సొమ్మును కరిగించి విక్రయిస్తున్న క్రమంలో పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. మరొక కేసులో మచ్చబొల్లారం ప్రాంతానికి చెందిన సింధు అనే మహిళ ఇళ్లలో పనిచేస్తూ బంగారు ఆభరణాలు అపహరించినట్లు ఉత్తర మండల డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు. బొల్లారంలో నివాసం ఉండే సుజాత అనే మహిళ ఇంట్లో 15 తులాల బంగారు, 100 తులాల వెండి ఆభరణాలు అల్మారాలో కనిపించకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంట్లో పని మనిషిగా ఉన్న సింధుని విచారించగా దొంగతనం చేసినట్లు వెల్లడైంది. ఈ కేసులో ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఇలాంటి దొంగతనాలను అరికట్టాలంటే ఇళ్లలో పని మనుషులను చేర్చుకునే ముందు వారి గురించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలని సూచించారు. కాలానుగుణంగా విలువైన వస్తువులను తనిఖీ చేసుకుని అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. Recently, 7 theft cases, 2 different cases, Karkhana police station as well as Bolaram police station. 2-3 days back, in cases which brief chestani press meet pettaru. Dintlo total gold and silver but 31 lakhs recover ayesam both the cases. First case Karkhana basically both the cases lo emo same దగ్గర victims దగ్గర employed ఉన్న సర్వెంట్స్ వాళ్ళే ఇంటి దగ్గర ఉన్న దొంగతనం చేశారు. సో కార్ఖానాలో కంప్లైనెంట్ మనకు గజవాడ శ్రీధర్ అని 52 years old, ఈజ్ కంప్లైనెంట్, బోయపల్లి రెసిడెంట్. హీ సెట్ గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ గోల్డ్ బిస్కెట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఓవర్ కోర్స్ ఆఫ్ టైం మిస్సింగ్ అవుతున్నాయని ఇచ్చిన కంప్లైంట్. దీంట్లో ఇనీషియల్గా వాళ్ళ దగ్గర వర్క్ చేసే సర్వెంట్స్ పైననే వాళ్ళు సస్పెషన్ రేస్ చేశారు. ఈ సర్వెంట్స్ కూడా ఇద్దరు ఊరగడ్డ మాధవి అండ్ ఊరగడ్డ కృష్ణయ్య హస్బెండ్ వైఫ్ కపుల్ సేమ్ రెసిడెన్స్లోనే దేవర్ స్టేయింగ్ అండ్ అక్కడ 3 years నుంచి వాళ్ళ ఇంటి దగ్గర దే ఆర్ స్టేయింగ్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ వర్ వర్కింగ్ ఎట్ ద హౌస్. వైఫ్ ఏమో ఇంటి దగ్గర మేడ్గా అండ్ హస్బెండ్ ఏమో ఈజ్ క్యాబ్ నడుపుతూ డ్రైవర్ పని చేసుకుంటూ అండ్ ఇంటి దగ్గర కూడా చిన్న చిన్న పని వాళ్ళకి అసిస్ట్ చేసుకుంటారు. సో ఈ కేసులో టోటల్ 24.2 తులాస్ గోల్డ్ రికవర్ అయింది. అంటే వాళ్ళు ఇది ఒక సింగిల్ డేలో చేసిన దొంగతనం కాదు. కోర్స్ ఆఫ్ 3 years వాళ్ళు ఎంప్లాయిడ్ ఉన్నప్పుడు వెరెవర్ ఆపర్చునిటీ దొరికినప్పుడు దే హ్యావ్ దొంగతనం చెప్పారు. సో ఇప్పుడు ఈ కేసులో వాళ్ళిద్దరు రిమాండ్ అయిపోయారు. అండ్ డీటెయిల్స్లో ఇప్పుడు గుడ్ వర్క్ వాజ్ డన్ బై SHO అనురాధ, DSI లఖన్ రాజ్, కానిస్టేబుల్ హరిబాబు, ప్రవీణ్, నవీన్, శ్రవణ్ అండ్ స్వర్ణ అండ్ సంధ్య. ఈ క్రైమ్ టీమ్స్ ఈ కేసులో ఈ మొత్తం రికవరీ అండ్ అక్యూజ్ని అప్రిహెన్షన్లో హెల్ప్ చేస్తారు. వాళ్ళు ఓవర్ ద కోర్స్ ఆఫ్ 3 years వాళ్ళు ఎంప్లాయిడ్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఏదో ఐటమ్ పోయింది, దొరకట్లేదు, అది దొరకట్లేదు అని చెప్పేవాళ్ళంట. అలా చెప్తున్నప్పుడు వీళ్ళ మీద సస్పెషన్ రేస్ చేస్తే పని మంచిగా చేస్తున్నారని మళ్ళీ ఇప్పుడు మాకు రీసెంట్గా ఈ ట్రెండ్ ఏంటంటే సర్వెంట్స్ లేకుండా వీ కెన్ నాట్ ఆపరేట్ అట్ హోమ్.
ఎస్పెషలీ హస్బెండ్ వైఫ్ ఇద్దరు వర్కింగ్ అన్న ఇట్లాంటి సిచ్యువేషన్స్లో టోటలీ రిలయంట్ ఆన్ హౌస్ హెల్ప్ లేకుండా దే ఆర్ టోటలీ రిలయంట్. సో ఎప్పుడైనా ఏదైనా మీరు సస్పిషన్ రేస్ చేసినా ఈ ఐటమ్ దొరకట్లేదు అంటే ఇది కంప్లైంట్ చెప్పిన వర్షన్ ప్రకారం ఏదైనా ఐటమ్ దొరకట్లేదు అని వాళ్ళు సస్పిషన్ రేస్ చేసినా మేము వెళ్ళిపోతాము, మా మీద ఇట్లా అలిగేషన్స్ చేస్తున్నారు అంటే వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ ఇంటి దగ్గర పని ఎట్లా అవుతుంది ఈ ఇంటెన్షన్తో కూడా వాళ్ళు ఎప్పుడు కూడా రేస్ చేయలేదు. కానీ ఇప్పుడు రీసెంట్గా చాలా ఇంకా హెవీ గోల్డ్ మిస్సింగ్ అయ్యే వరకు దే హ్యావ్ ఈ కంప్లైంట్ రేస్ చేస్తారు అండ్ ఇప్పుడు వాళ్ళని మొత్తం ఎగ్జామిన్ చేసి ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఈ ప్రాపర్టీ వాళ్ళ దగ్గర రికవర్ అయింది. మొత్తం ఒకటేసారి చేశారు ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం మెల్లమెల్లగా ఎప్పుడు ఆపర్చునిటీ దొరికిందో అప్పుడు దే హ్యావ్ టేకన్. రీసెంట్గా కొంచెం ఎక్కువ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు సెకండ్ కేసెస్ పోలారాం పోలీస్ స్టేషన్లో జరిగింది. ఇది 13th రోజు మాకు అప్రోచ్ అయ్యారు కంప్లైంట్. దట్ కంప్లైంట్ పేరు వచ్చేసి ఎల్లు సుజాత, 53 years old లేడీ. సో ఈమె అప్రోచ్ అయింది, వాళ్ళ దగ్గర అల్మీరా నుంచి కొన్ని జ్యువెలరీ మిస్సింగ్ ఉంది అని కంప్లైంట్ వచ్చింది. జూలైలోనే ఈ సింధుజా అని అక్యూజ్ని ఎంగేజ్ చేస్తున్నారు వాళ్ళ ఇంటి దగ్గర. అండ్ ఇట్లా ఏదో ట్రావెలింగ్ టైంలో ఓపెన్ చేసి చూస్తే ఇట్లా 15 tulas గోల్డ్ అండ్ 100 tulas వర్త్ సిల్వర్ ఆర్టికల్స్ మిస్సింగ్ ఉన్నాయని చెప్పింది. సో తన కూడా వాళ్ళ ఈ హౌస్ హెల్ప్ని ఫస్ట్ ఇనిషియల్లీ సస్పెక్ట్ చేశారు. సో ఈ హౌస్ హెల్ప్ని అప్రిహెండ్ చేయాలని మా టీమ్స్లో ఎస్పెషలీ డిఐ పోలారం చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ దీంట్లో నాగరాజు ఎస్ఐ, ప్రవీణ్, రాజేష్, శ్రీకాంత్ అండ్ సోనీ కానిస్టేబుల్స్ కూడా వీళ్ళని ఈ అక్యూజ్ని అంటే వాళ్ళు సస్పిషన్ రేస్ చేసే టైంకి అక్యూజ్డ్ వర్కింగ్ మానేసి వెళ్ళిపోయి ఇంటికి వస్తున్నారు. యాజ్ సూన్ యాజ్ ఎంప్లాయర్ హ్యాస్ రేస్ ద సస్పిషన్ దట్ ఏదో ఐటమ్స్ మిస్సింగ్ అయినాయి అని చెప్పే వరకు అక్యూజ్ సర్వెంట్ ఇంటికి వస్తాం మానేస్తుంది. సో దాంతో వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు. అండ్ అప్రోచ్ అయిన తర్వాత అక్యూజ్ని ఐడెంటిఫై చేసి వీ హ్యావ్ అప్రిహెండ్ అండ్ వాళ్ళ దగ్గర ఇప్పుడు ఈ కేసులో ఈ 15 tulas as well as 15 tulas సో ఇనిషియల్లీ ఇప్పుడు ఈ కంప్లైంట్లో ఏమైందంటే వాళ్ళ కంప్లైంట్లో మాకు ఎక్కువ గోల్డ్ చెప్పారని చెప్పారు. కంప్లైంట్ని ఇంకా అక్యూజ్ని బోత్ పార్టీస్ని కూర్చోబెట్టి మాట్లాడితే సేమ్ ప్లేస్లో దెన్ అనుకున్న గోల్డ్ కన్నా తక్కువ అమౌంట్ రికవర్ ఎందుకు అయిందని అడిగితే దే హ్యావ్ గివెన్ దిస్ ఎక్స్ప్లెనేషన్. అంటే వాళ్ళు చెప్పిన గోల్డ్ చైన్ యాజ్ ఇట్ ఇస్ రికవర్ అయింది. సో దాంట్లో పే చేస్తే గోల్డ్ తక్కువ వస్తుంది. సో అప్పుడు కంప్లైంట్ అండ్ అక్యూజ్ని కూర్చోబెట్టి మాట్లాడిస్తే ఎక్కువ గోల్డ్ చెప్పారని తెలిసింది. సో ఈ కేసులో స్పెసిఫిక్లీ 5.1 tulas వర్త్ గోల్డ్ నెక్లెస్ అండ్ ఒక మెటెడ్ పీస్ ఆఫ్ గోల్డ్ 2 tulas అండ్ సిల్వర్ ఆర్టికల్స్ యాజ్ ఇట్ ఇస్ 61 tulas వర్త్ సిల్వర్ ఆర్టికల్స్ ఏదన్నా రికవర్ చేస్తాం జరిగింది. సో ఇప్పుడు ఈ కేసుని 2 కేసెస్ని మేము చూస్తుంటే రీసెంట్గా కార్ఖానాలో మీ అందరికీ తెలిసిందే వేరే ఇంకొక సర్వెంట్ థెఫ్ట్ అయింది. దాంట్లో అటు క్వైటీ అయింది అండ్ నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు చేసుకుని వెళ్ళారు. సో ఇట్లా 3 కేసెస్ రీసెంట్గా నార్త్ జోన్లో అయిన సర్వెంట్ థెఫ్ట్ కేసెస్. సో ఆర్ అపీల్ టు ది పబ్లిక్ ఇస్ సర్వెంట్స్ని ఫస్ట్ హైర్ చేసుకుంటున్నప్పుడు ప్రాపర్ ప్రీవియస్ వెరిఫికేషన్ చేయాలా, వాళ్ళ డీటెయిల్స్, ఆధార్ కార్డు, ఐడెంటిటీ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసుకుని పెట్టుకోవాలి. ఎస్పెషలీ ఇంటి దగ్గర వాళ్ళని పర్మనెంట్గా పెడుతున్న టైంలో ఇఫ్ దే ఆర్ స్టేయింగ్ అట్ ద సేమ్ హౌస్ వాళ్ళతో పాటునే ఉంటున్నప్పుడు ఇంకా స్పెషల్గా జాగ్రత్తలు తీసుకోవాలి. కంప్లీట్ హౌస్ యాక్సెస్ సర్వెంట్స్కి ఇవ్వకూడదు. ఎస్పెషలీ వాల్యుబుల్స్ ఎక్కడ వాళ్ళు స్టోర్ చేస్తున్నారో అది ఆ యాక్సెస్ వాళ్ళకి ఎంతవరకు వాళ్ళు కాన్ఫిడెన్షియల్ పెట్టుకోగలరో అది వాళ్ళు చూసుకోవాలి. చాలాసార్లు వాళ్ళ మెయిన్ నాట్ జస్ట్ ఇట్లాంటి ప్రాపర్టీ ఇదే కాదు, ప్రాపర్టీ పేపర్స్ ఏదైనా వాల్యుబుల్ డాక్యుమెంట్స్ ఇట్లాంటివి కూడా దొంగతనం అయినా చాలా ఫైనాన్షియల్ లాస్ అవుతుంది పర్సన్స్కి. సో అందుకే వాళ్ళ మెయిన్ వాల్యుబుల్ సెక్యూరిటీస్ వెదర్ ఇట్ ఈస్ గోల్డ్, జ్యువెలరీ, సిల్వర్ ఆర్టికల్స్ ఆర్ ఎనీ వాల్యుబుల్ ప్రాపర్టీ పేపర్స్ ఇవన్నీ ఇమీడియట్ యాక్సెస్ ఆఫ్ సర్వెంట్స్కి ఉండకుండా ఇప్పుడు సెపరేట్ లాకర్స్ లాంటిదన్నా ఇంకా సెపరేట్ ప్రొవిజన్స్ ఎప్పుడైనా చేసుకోవాలి. చాలాసార్లు మాకు ఇప్పుడు తెలుస్తుంది వీళ్ళు బయటకి ట్రావెలింగ్ సమ్వేర్, సో ఇంటికి సర్వెంట్కి ఇచ్చేసి వెళ్తున్నారు. ఇప్పుడు ఇంకా ఫస్ట్ కేసు వాళ్ళు 3 years నుంచి వర్క్ చేస్తున్నారని చెప్తున్నారు వాళ్ళ దగ్గర. సో 3 years నుంచి వర్క్ చేస్తున్నారని ట్రస్ట్ పార్టీ అనుకొని మొత్తం హౌస్ యాక్సెస్ సర్వెంట్స్కి ఇచ్చేస్తున్నారు. సో అలా లేకుండా అట్లీస్ట్ వాళ్ళ వాల్యుబుల్స్ వర్క్ అన్నా స్పెషల్ సెపరేట్ లాకర్స్లో అన్నా లేదంటే ఇంటి దగ్గర వచ్చేసి బ్యాంక్ లాకర్స్లో అన్నా ఇట్లాంటి ప్రొవిజన్స్ చేసుకుంటే ఇలాంటి క్రైమ్స్ని మేము ప్రివెంట్ చేయగలం. అండ్ ఈ యాంటిసిడెంట్ వెరిఫికేషన్ ఎస్పెషలీ వెన్ దే ఆర్ హైరింగ్ పీపుల్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ లేదంటే అదర్ నేపాలీస్ కన్నా వాళ్ళ ఐడెంటిటీ వెరిఫికేషన్, వాళ్ళ ఆధార్ కార్డ్స్ డీటెయిల్స్ ఇవన్నీ తీసుకుంటే ఇట్లాంటి ఒఫెన్సెస్ని ప్రివెంట్ చేయడానికి చాలా హెల్ప్ ఉంటుంది.
ఆల్సో ఈ కేసులో బోత్ ది కేసెస్లో చూస్తే ఒక సింగిల్ డేలో అయిన ఆఫెన్సెస్ కావండి అని ఆల్రెడీ కోర్స్ ఆఫ్ పీరియడ్లో వాళ్ళకి యాక్సెస్ ఉన్నప్పటికీ మెల్లమెల్లగా దే ఆర్ ఎప్పుడు వీలు దొరికినప్పుడు కొంచెం కొంచెం ఏదైనా క్యాష్ ఏదైనా గోల్డ్ ఇట్లాంటివి తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇట్లాంటి మాటలు కూడా అలర్ట్నెస్ చూపించాలి. అండ్ ఏదైనా వాళ్ళ వస్తువు పోయినప్పుడు ఇమీడియట్గా మాకు లోకల్ పోలీస్కి ఇంటిమేషన్ చేస్తాము. ఆ టైం డిలే ఉండకపోతే ఈజీ టు డిటెక్ట్ కూడా అయితే ఇట్లాంటి కేసెస్. సో వన్స్ అగైన్ ఐ వుడ్ అపీల్ టు ఆల్ ద పబ్లిక్ అండ్ ఆల్సో we request media to give this right publicity that servants related crimes are increasing, whether it is bodily crimes, whether it is property crimes. So మీరు మీ సైడ్ నుంచి మినిమం జాగ్రత్తలు లైక్ ఐడి వెరిఫికేషన్ లేదంటే ఇంటి దగ్గర మినిమల్ సెక్యూరిటీ మెజర్స్ యూజ్ చేయండి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ సస్పిషన్ ఇమీడియట్గా లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్. ఒరిజినల్ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ వాళ్ళు ఇచ్చిన గోల్డ్ అండ్ ఇప్పుడు అక్యూజ్ మాకు చాలాసార్లు ఇది కూడా ఒక విషయం వస్తుందంటే ఎక్కువ చెప్తున్నారు కంప్లైంట్ కావాలని ఎక్కువ చెప్తున్నారు. మీకు అందరికీ తెలిసిన విషయం ఇది రీసెంట్గా బోయన్పల్లిలో కూడా ఒక కేసు అయింది. చెప్పేసి అంతా రోల్ గోల్డ్ పోయింది కానీ వాళ్ళేమో గోల్డ్ పోయినట్టు మాకు ప్రొజెక్ట్ చేస్తారు. ఐ థింక్ అప్పుడు మేము ప్రెస్ మీట్ చేసినప్పుడు అక్టోబర్ 2లో మీకు చెప్పడం జరిగింది. కంప్లైంట్స్ని మళ్ళీ వాళ్ళ మీద వీ హ్యావ్ టేకన్ యాక్షన్ ఆల్సో ఫర్ గివింగ్ అస్ అ ఫేక్ కంప్లైంట్. ఈ కేసులో కూడా వాళ్ళు ఎక్కువ గోల్డ్ పోయినట్టు చెప్పారు. వాళ్ళు ఏ ఐటమ్ చెప్పారు కూడా లైక్ 7 తులాస్ చైన్ పోయిందని చెప్తే అది యాక్చువల్గా వాళ్ళ ముందు వే చేసిన వస్తుంది. అంటే యూ గెట్ మై పాయింట్. ఇఫ్ దే ఆర్ క్లెయిమింగ్ దట్ 7 తులాస్ వర్త్ గోల్డ్ ఆర్నమెంట్ హెస్ గాన్ మిస్సింగ్, ఆ సేమ్ ఆర్నమెంట్ ఇప్పుడు రికవర్ చేసి వాళ్ళ ముందు మెజర్ చేసిన అది 7 తులాస్ లేదు, దానిలో వెయిటే తక్కువ ఉంది. సో వాళ్ళు మధ్యలో ఎన్ని తులాలు డిఫరెంట్ వస్తుంది? 2 తులాలా 3 తులాలు? 3 వాళ్ళు 8 చెప్పారు, 3 తులాస్ డిఫరెన్స్ వస్తుందని. సో వాళ్ళ ముందే మెజర్మెంట్ చేసి వాళ్ళకి చూపించినా అప్పుడు వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఈ కేసులో కూడా లేడీ విక్టిమ్ ఉంది. తనకు కూడా ఇనిషియల్గా చెప్తున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గా ఈ ఐటమ్ పోవచ్చు ఆ ఐటమ్ పోవచ్చు అని అట్లా ఇనిషియల్ కంప్లైంట్ వాళ్ళు ఎంత చెప్తే మీరు డూ ఎఫ్ఐఆర్ ఫర్దర్ ఇద్దరిని కూర్చోబెట్టి వీ హ్యావ్ డన్ దిస్ వెరిఫికేషన్. ఫస్ట్ టైం కేసెస్లో ప్రీవియస్గా ఎఫ్ఐఆర్ హిస్టరీ లేదు. ఇప్పుడు వాళ్ళకి వేరే ఇంకేదైనా ప్లేస్లో వర్క్ చేసినప్పుడు అక్కడ ఏమైనా అయిందా అని వీఆర్ వెరిఫైంగ్. కానీ ఎఫ్ఐఆర్స్ అయితే ప్రీవియస్ ఇద్దరు కేసెస్లో అక్యూస్డ్కి ఎఫ్ఐఆర్స్ కానీ ఇప్పుడు ఫర్దర్ దాంట్లో ఏమి న్యూ డెవలప్మెంట్స్ ఏమీ లేవు ఆ కేసు. రైట్, ఇది ఒకటి. అండ్ దెన్ నిన్న బోలారంలో మాకు ఒకటి మంచి కన్విక్షన్ వచ్చిందండి. 20 years రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది. ప్రెస్ నోట్ రిలీజ్ చేసుకున్నాము. ఇది ఒక 2018లో అయిన బాక్సో కేసు అలాంగ్ విత్ SC/ST కేసు కూడా ట్రైన్ కేసు. దీంట్లో మైనర్ గర్ల్ని ఈ ముస్లిం అక్యూజ్డ్ మొహమ్మద్ యాసిన్ అని ముస్లిం అక్యూజ్డ్ అప్పుడు సెక్షువల్ అసాల్ట్ జరిగింది. సో దాని మీద నిన్న కోర్టులో దే హ్యావ్ గివెన్ 20 years రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్ అండ్ విక్టిమ్ గర్ల్కి ఒక 2 lakhs కాంపన్సేషన్ కూడా ఇష్టం జరిగింది. ఒక ఫైన్ ఆఫ్ 11,000 కూడా కోర్టు తరఫున ఇది ఇచ్చినప్పుడు దీన్ని ప్రెస్ నోట్ ఆల్సో వీఆర్ రిలీజింగ్. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.